ఆ తబుక్కున చెరువు దగ్గరికి వెళ్ళాడు. ఒక హృదయ విదారకమైన దృశ్యం చూసి దశరథుడు వణికిపోయినాడు. కారణం ఏమిటి అంటే, తను విడిచినటువంటి బాణం 10-11 కూడా నిండనటువంటి ఒక పసిపిల్లవాడి యొక్క గుండెల్లో దిగబడి వెచ్చటి నెత్తురు చిమ్ముతున్నది. ఆ పిల్లవాడు చేతిలో 3 నిండిన నీటి కుండతో ఆ నీళ్లల్లో కూలిపోతున్నాడండి. తట్టుకోలేక వెళ్ళి కూలిపోతున్న పిల్లవాడిని అట్లా కౌగలించి పొదివి పట్టుకున్నాడు దశరథుడు. ఆ ప్రాణం పోతున్నది వాడికి పాపం. బలవంతంగా కళ్ళు తెరిచాడు. ఎదురుగ్గా ఈయన చేతిలో ఆ కుండ అలాగే ఉంది. నమస్కారం మహారాజా అన్నాడు ఆ పసివాడు. అది సంస్కారం. దశరథుడు సిగ్గుపడ్డాడు. నాన్న క్షమించరా, నన్ను మన్నించరా, నువ్వు అనుకోలేదురా, నేను ఏనుగు నీళ్లు తాగుతున్నదని భ్రమసి బాణం కొట్టానురా, నీకు తగిలింది నాయనా, నన్ను క్షమించు, ఈ పాపం నేను కావాలని చేయలేదు నాన్న, నన్ను క్షమించు అని కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నాడండి దశరథుడు. చూడండి, జీవితం ఎలా మలుపు తిరుగుతుందో తెలియదు. ఇక్కడే ఒక మంచి మాట చెప్తారు. ఎదురుగా ఉన్న 2 ఈగలని తింటానికి కప్ప ఎగురుతున్నదిట. ఆ ఎగురుతున్న కప్పను తింటానికి పాము వెళుతున్నదిట. వెళుతున్న పామును తింటానికి ముంగిస వెళుతున్నదిట. ఆ ముంగిసను తింటానికి నెమలి పరిగెడుతున్నదిట. ఆ నెమలిని తింటానికి నక్క పరిగెడుతున్నదిట. ఆ నక్కని తింటానికి ఇంకోటి పరిగెడుతున్నదిట. దీని వెనకాల వేటగాడు పరిగెడుతున్నట్ట. ఆ వేటగాడే మృత్యువు. ఈ ముందు నడుస్తున్న వాడికి తెలియదు వాడి చేతిలో కొన్నాటికి భక్షింపబడతామని. అయినా వెళుతూ ఉంటాం, అయినా ఈగలు పడుతూనే ఉంటాం. ప్రాణం పోతున్నందుకు నాకు బాధ లేదయ్యా, ఒక చిన్న సహాయం చేస్తావా అని అడిగాడు ఆ పసివాడు. నేనేం చేయమంటావురా, నిష్కారణంగా నీ ప్రాణం తీశాను. మా వంశంలో పుట్టిన వాళ్ళందరూ లోకాన్ని రక్షించడం కోసం వాళ్ళ ప్రాణాలు వదిలేస్తే, అటువంటి వంశంలో పుట్టి ఇంత మహాపాపం చేశాను నాయన, నన్నేం చేయమంటావు అని అడిగారు. ఏం లేదయ్యా, ఈ బాణం గుండెని సలుపుతున్నది, కొంచెం దీన్ని లాగేసేయి అన్నాడు. ఆ పిల్లవాడిని జాగ్రత్తగా పొదివి పట్టుకొని ఒడ్డు మీదకి తెచ్చి తన తొడ మీద పడుకోబెట్టి, ఆ ఎడమ చేతి బొటన వేలు ఎక్కడైతే బాణం దిగబడి ఉన్నదో ఆ ప్రదేశంలో నొక్కి కుడి చేత్తో బాణం పికేటప్పటికల్లా అమ్మా అంటూ విలవిల విలవిల నీటిలోంచి బయటపడ్డ చేపలాగా గిలగిల కొట్టుకున్నాడు ఆ పసివాడు. 2-3 నిమిషాలు వాడికి యమనరకం కనపడ్డది. కొద్దిసేపు అయిన తర్వాత వాడి ప్రాణం ఉపశమనం పొందింది.